ఇప్పుడు మనం సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లోని చికెన్ బిర్యానీని చేసుకుందాం. చాలా బాగా రుచిగా చేసుకుందాం. ఫాస్ట్గా అయిపోద్ది. శ్రమ లేకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోటే మనం తయారు చేసుకుందాం. రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ముట్టించుకున్నప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. కళాయిని వేడెక్కించిన తర్వాత చికెన్ వేసుకుందాం నూనెసి. ఇప్పుడు కళాయి వేడెక్కినప్పుడు చికెన్కి సరిపడేట్లు గ్రేవీకి సరిపడేట్లుగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కుతుంది కదండి. బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని, ఇది ఒక 1/4 కిలో ఉంటుందండి. పిల్లలందరూ కూడా రుచిగా తినాలి కాబట్టి నేను 1/4 కిలో వేస్తున్నాను. చికెన్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవడం అవసరమండి. బాగా చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే ఉప్పు కారం వేసి మొక్కకు అంతటికి పట్టేటట్లుగా వేపుకుందాం. ఈ చికెన్కి సరిపడేటట్లుగానే ఉప్పు వేసుకోండి. చికెన్కి సరిపడేటట్లుగా ఉప్పు కారం, అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కళాయిని పట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మొక్క అంతటికి కూడా ఈ కారము ఉప్పు పట్టాలి. ఇప్పుడు బాగా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఈ బియ్యాన్ని బాగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుందాం. దానికి సరిపడేటట్లుగా ఎసరు పెట్టుకోవాలి. 1 కేజీ బియ్యానికి కొని దీంట్లోని సరిపడేటట్లుగా మసాలాలు ఉప్పులు అన్నీ వేసుకుందాం. ఈ రైస్కి సరిపడేటట్లుగా సాల్ట్ వేసుకుందాం. పొడిగా రావాలి కాబట్టి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఒక 6 యాలకులు వేసుకోవాలి. చిన్న చెక్క, స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలుపుకోవాలి. ఇంట్లో కొంచెం మసాలా, ఇంట్లో ఆడించుకున్న మసాలా అన్నీ వేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ వేసుకోవాలి. ఉడుకుతున్న టైంకి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి, అది మూత తీసి బాగా వేగింది కదా, ఇలా వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కకు పట్టాలండి. ఏది వేసినా అన్నీ కూడా ముక్కకు పట్టేటట్లుగా దగ్గరికి వేపుకోవాలి. ఇంట్లో ఆడించుకున్న మసాలా, పెరుగు వేసుకుందామండి. 1 కప్పు పెరుగు, ఒక చిన్న బౌల్ అంతా పెరుగు కూడా బాగా వేపేసుకొని ముక్కకంతా పట్టేటట్టుగా వేపుకొని ఇందులో కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుందండి. మనకు దమ్తోటి ఫ్రై బిర్యానీ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా వేసి చక్కగా మూత పెట్టాలి. కలబెట్టుకున్నాం కదండి, మూత పెట్టుకొని జాగ్రత్తగా పక్కన బియ్యం అన్నం కూడా ఉడికిస్తున్నాం కదా, బాస్మతి రైసు. ఇది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. మనకి ఎంతలో వస్తే అంతలో తీసుకొని ఇలాగే ఎప్పుడు వండుకున్నా రైస్ సపరేట్గా కర్రీ సపరేట్గా చేసుకున్నాం అనుకో బాగా వస్తుందండి. రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి
గ్రేవీ అంతా పైకి వచ్చేసింది కదండి, అప్పుడు మనం సిమ్లో పెట్టి పక్కన రైసు ఉడికిన వరకును సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ముక్క అంతా కూడా బాగా ఉడికి గ్రేవీ ఉంటుంది. సిమ్లో అవుతుంటుంది కదా, అప్పుడు రైస్ తీసి ఇక్కడ దమ్ పెడతాం. కూడా బాస్మతి రైస్ బాగా ఉడికిసింది. ఇలా పెద్ద కన్నాలతో గరిటి ఉన్నదనుకో మనకి ఇంకో దాంట్లోని ఓడ్చుకో అవసరం ఉండదండి. ఇలా పక్కనే వేసేసుకోవచ్చు, రైస్ని దమ్ పెట్టేసుకోవచ్చు. అన్నం అంతా కూడా ఉడికిపోయింది కాబట్టి ఆ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని రైస్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ ముక్కలు, వాటి మీద దమ్ము ఈ రైస్ని ఇలాగా వాటర్ అంతా వదిలేసి పొడి పొడిగా ఇలా రైస్ని వేయాలి. అన్నం అంతటిని కూడా ముక్కల పైన ఒక లేయర్ కింద బాగా సర్దుకున్నట్టుగా వేసుకోవాలి. అన్నం అంతటిని కూడా బాగా ఇలాగా సర్దేసుకున్నాం కదండి, వీటి మీద మసాలా పొడిని జల్లాలి. మన దగ్గర ఉన్న ఏదో ఒక మసాలా, నా దగ్గర అయితే ఆచి మసాలా ప్యాకెట్ 5 రూపీస్ది ఉంది కాబట్టి దాంట్లో కొంచెం అండి, ఎక్కువ జల్లి అవసరం లేదు. మనకి రెస్టారెంట్ స్టైల్ కావాలి కాబట్టి ఇలా జల్లుతున్నాను. తర్వాత మూత ఇలా పెట్టుకొని సిమ్లో, ఇది ఇంత కూడా స్టవ్ ఆపేసే చేశానండి. ఇప్పుడు సిమ్లో పెట్టి బాగా ఆవిరి అంతా లోనున్న గ్రేవీకి అంతటి పట్టేటట్లుగా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ చూసుకొని అందులో వాటర్ అంతా పోయేటట్టుగా చూసుకొని పెట్టుకుంటాం అంతే అండి. ఇప్పుడు మనం మూత పెట్టి ఉంచాం కదా, ఇప్పుడు దీన్ని తీసి చూసుకుందాం, రెడీ అయిపోద్ది. ఎప్పుడైనా వండేటప్పుడు వెంటనే తీసుకోకూడదు మూత. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా రైస్ దేనికది పైకి వచ్చేటట్టుగా మనకు కనబడితే బిర్యానీ రెడీ అయిపోయినట్టుగా. దీన్ని ఒక బౌల్లోకి మనం తీసుకుందాం. చూడండి మనం రెస్టారెంట్ స్టైల్లోని ఎక్కడ కూడా పొడి పొడిగా చూసారా, రైసు కింద నుండి ముక్క ఎంత బాగా వచ్చిందండి, ముక్క కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా. వీటిని అన్నిటిని కూడా మనం ఈ బౌల్లో వేసుకుందాం. అవునండి, నోరూరించిన దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోని మనకి చికెన్ని చక్కగా వండుకున్నాం కదా, దీంతో మజ్జిగైనా ఏదో ఒకటి మనకి నచ్చినట్టుగా కర్రీస్ అన్నీ యాడ్ చేసుకొని తినచ్చు. ఓకే అండి, మీకు బిర్యానీ నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవైపు మా ఛానల్ వైపు చూస్తూ ఉండండి, మర్చిపోకండి.